ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువగళం పాదయాత్ర నిర్విరామంగా కొనసాగుతోంది. ప్రజల కష్టాలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న యువనేత నారా లోకేష్ పాదయాత్రకు భారీ స్పందన లభిస్తోంది. దారి పొడవునా జనంతో మమేక్యమవుతున్నారు లోకేష్. ఆప్యాయంగా పలకరిస్తూ సెల్ఫీలు తీసుకుంటూ ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. నారా లోకేష్ను కలిసి ప్రజలు తమ సమస్యలు వివరిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామని నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్రలో భాగంగా ధర్మవరం నియోజకవర్గం ముస్టూరులో ఉమ్మడి అనంతపురం జిల్లా రైతులు లోకేష్ను కలిశారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను నారా లోకేష్కు వివరించారు. వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తన అసమర్థత, చేతకాని విధానాలతో అన్నదాతలకు మరణశాసనం రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ అధికారంలోకొచ్చాక రైతు ఆత్మహత్యల్లో దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉందన్నారు. మళ్లీ ఇప్పుడు మోటార్లకు మీటర్ల పేరుతో రైతాంగం మెడకు ఉరితాడు బిగించాలని చూస్తున్నారని లోకేష్ అన్నారు. గతంలో రైతులపై 70,000 ఉన్న సగటు అప్పు వైసీపీ ప్రభుత్వం నిర్వాకం కారణంగా 2.5 లక్షలకు పెరిగి రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని లోకేష్ తెలిపారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా రాయలసీమ రైతులకు 90% సబ్సిడీపై డ్రిప్ పరికరాలు అందజేసినట్లు చెప్పారు. రైతులకు రుణమాఫీ అమలు చేయడమే కాక రాయితీపై యంత్ర పరికరాలు, ఎరువులు, పురుగుల మందులు అందజేశామన్నారు. రైతుల సంక్షేమాన్ని కాంక్షించే చంద్రన్నను సీఎం చేసేందుకు మీ వంతు సహకారం అందించాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు.